బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో జరిగిన అవినీతిపై విచారించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి టీటీడీలో రాష్ట్ర విజిలెన్స్ బృందం పర్యటిస్తారు. అక్రమాలపై అధికారులు విచారణ చేపడతారు. ఇప్పటికే అవినీతిపై ప్రాథమిక నివేదిక ఇచ్చారు విజిలెన్స్ అధికారులు. శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనులు, సిఫార్సు దర్శనాల కోట, ప్రసాదాల నాణ్యత, లోపాలు, సిబ్బంది, ప్రమోషన్లపై రికార్డులు సేకరించారు. నిధుల మళ్లింపు, ప్రైవేటు బ్యాంకులలో హుండీ సొమ్ము డిపాజిట్ చేయడం వంటి వివరాలను నేడు విజిలెన్స్ అధికారులు సేకరిస్తారని తెలుస్తోంది. ఇటీవలే టీటీడీలోని పలు విభాగాల్లో విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి. వెంకటేశ్వరుడి దర్శనం టికెట్ల కేటాయింపుతో పాటు శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. దాని ఆధారంగా తనిఖీలు చేశారు. ఇంజనీరింగ్ పనులకు పాలక మండలి కొన్ని వందల కోట్లు కేటాయించినట్లు, అందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే అధికారులు కొన్ని వివరాలు సేకరించారు. వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద అవినీతే జరిగిందని చాలా ఆరోపణలున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపుల అవకతవకలపై అవినీతి జరిగిందని చెబుతున్నారు. వీటిపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, టీటీడీలో గత 5 ఏళ్లలో జరిగిన అవినీతికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే విచారణ చేపట్టారు. దాని ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి దామోదర్? నేటి నుంచి 30 మంది అధికారుల బృందంతో టీటీడీలో విజిలెన్స్ బృందం మరోసారి తమ తనిఖీలను చేపడుతోంది. ఇందుకు సంబంధించి కరీముల్లా అనే అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. ఏదైతే గతంలో ఉన్న ఈశ్వరెడ్డి అనే అధికారిని నిన్ననే విధుల నుంచి తప్పించారో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి విజిలెన్స్ బృందాలను ఇక్కడికి పిలిపించి వారి ద్వారా తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు అధికారులు చేశారు. మరోవైపు ఏదైతే గతంలో 5 అంశాల ప్రాతిపదికన టీటీడీలో ఉన్న అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి విజిలెన్స్ బృందం పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల విషయంలో కానీ, అదేవిధంగా ట్రస్ట్ నిధులను దారి మళ్లించారు, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారా అన్న విషయంతో పాటు నిధులు ఏ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టారు, ఎన్ని దేవాలయాలు నిర్మించారు, ఆ దేవాలయాల నిర్మాణంలో ఉన్న మతలబ్ ఏమిటి అన్న విషయాల మీద సుదీర్ఘంగా వారు వివరాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే దర్శనాలు, ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల కాలంలో దందా నడిచిందని, ప్రతి ఒక్క ఏదైతే వైసీపీ ప్రజాప్రతినిధులతో పాటు పలుకుబడి ఉన్నవారు ఒక్కో రోజుకు 100 మందికి పైగా దర్శనాలకు పంపించడంతో పాటు దీని వెనుక ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ నడిచిందా అన్న విషయం మీద కూడా విజిలెన్స్ విచారణ నిర్వహిస్తుంది. దీంతో అతి ముఖ్యమైనది ఇంజనీరింగ్ పనుల విభాగంలో జరుగుతున్న అవకతవకలు. ఏకంగా 3,000 కోట్ల రూపాయలు నిధులను కుమ్మరించారు ఈ 5 సంవత్సరాల కాలంలో. గత 8 నెలల కాలంలో 1,600 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశారు. ఇందులో గోవిందరాజ్ సత్రాలు, స్విమ్స్ ఆసుపత్రి మరమ్మతులు, ఈ 2 వ్యవహారాల మధ్యనే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ రోడ్స్కు, తిరుమలకు సంబంధించి తిరుపతిలో అనేక రోడ్లకు కూడా టీటీడీ నిధులను కేటాయించడంతో పాటు ఈ సులభ కార్మికుల జీతాలకు కూడా టీటీడీ నిధులు విడుదల చేయాలంటూ ఒక ప్రతిపాదన రావడము, గొడవలు జరగడం, ఈ విషయాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తం మీద టీటీడీ ఇంజనీరింగ్ విభాగం పెద్ద ఎత్తున నిధుల అక్రమాలకు పాల్పడింది. అదేవిధంగా